హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రామ ఉపాధి ఆఫీస్ జాబ్స్ అనేది మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ట్రైనింగ్ కంపెనీ వాళ్ళే ఇస్తారు. జాబ్ కూడా మీకు సొంత గ్రామంలోనే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ట్రైనింగ్లో 19,000, ట్రైనింగ్ తర్వాత 90,000 ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఏపీ, తెలంగాణ ఎవరైనా అప్లై చేయడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాను. అలాగే ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తున్నాను. వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి యూత్ ఫర్ ప్రోగ్రాం ద్వారా భారీగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగంలో చేరాలంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవడం ఉంటుంది. అలాగే ఈ వీడియోలో పోస్ట్ వివరాలు, అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవధి, ఎంపిక చేసే విధానం, బెనిఫిట్స్ గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఇతర బెనిఫిట్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎలిజిబుల్ వచ్చి ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ ఏదైనా గుర్తింపు పొందిన కాలేజ్ ద్వారా మీరు డిగ్రీ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఇండియన్ స్టూడెంట్ అయి ఉండాలి. మీ యొక్క వయసు 21 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్య అనేది మనకు ఉండాలి ఫ్రెండ్స్. అలాగే మీ ఏజ్ సడలింపు అనేది కూడా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, మిగతా వాళ్ళకు 3 years ఏజ్ అనేది సడలింపులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు తప్పక చూసి పూర్తి వీడియోని చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి ఫ్రెండ్స్. మిగతా వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. అలాగే ట్రైనింగ్ సమయంలో మంత్ అలవెన్స్ కింద 16,000 వరకు చెల్లిస్తారు ఫ్రెండ్స్. ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్స్ కింద 2,000 ఇస్తారు ఫ్రెండ్స్. ప్రోగ్రామ్ ప్రాజెక్టుకు కింద 1,000 వరకు ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే జాబ్ వచ్చిన తర్వాత 90,000 వరకు మనకు చెల్లించే అవకాశాలు అనేది మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మనం నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఆన్లైన్ ద్వారా మనం సబ్మిట్ చేయడం ఫ్రెండ్స్. పర్సనల్గా ఇంటర్వ్యూ అనేది కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ సెలెక్షన్ ఈ ఉద్యోగానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ టెస్ట్ చేసిన వరకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారు. ఆ లిస్ట్లో మీరు జాబ్ ఉంటే మీరు ఎలిజిబుల్గా మీరు పరిగణిస్తారు ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ అనేది మనం కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మనం తప్పకుండా అప్లికేషన్ చేసి జాబ్ను పొందే అర్హులు మీరు అవుతారని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.